ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలు. దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని ధ్యానించినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాల్లో చూసినట్లయితే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి అంధకార సంబంధమైన అధికారులతో కూడినటువంటి లోకం ఉంది. దీని నుంచి విడుదల ఇవ్వడానికి మరి దేవుడు కృప చూపాడు. మరి తను ప్రేమించిన కుమారుని యందు కూడా మనం ఒక రాజ్య నివాసులుగా ఉండడానికి ఆయన మనందరినీ ఏర్పరచుకున్నాడు. అంతేకాకుండా మన పాపాలను విడిపించడానికి, మన పాప క్షమాపణ కలుగుటకు ఆయన మరి తను తాను తగ్గించుకొని ఈ లోకానికి లోకరక్షకుడుగా దేవుడై సర్వ సృష్టికి కారణభూతుడుగా ఉంటూ మన సన్నిధికి వచ్చిన దేవునికి వేలాది